ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పవన్ కు వాడపల్లి వెంకన్న చిత్రపటం ప్రసాదం అందించి వెంకన్న దర్శనానికి రావాలని ఆహ్వానించారు. అడిగిన వెంటనే స్పందించి వెంకన్న ఆలయానికి రావులపాలెం నుంచి ఏటిగట్టు రహదారి నిర్మాణానికి 6 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ మారువేషంలో తనిఖీలు చేశారు. సాధారణ పేషెంట్ లాగా ఆసుపత్రిలోని పలు విభాగాలు తిరిగి సిబ్బంది పనితీరు తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు, కొత్త సెక్యూరిటీ విధానం ద్వారా లోపల తక్కువ మంది రోగి బంధువులు ఉండటం వల్ల సిబ్బంది పనికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉందని సూపరింటెండెంట్ తెలిపారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో పెను ప్రమాదం తప్పింది. కొప్పెరపాడు వద్ద నామ్ రహదారి పక్కనున్న దుకాణ సముదాయంలోకి లారీ దూసుకెళ్లింది. దుకాణాలలో పనిచేసే వ్యక్తులు లారీ దూసుకురావడాన్ని గమనించి తప్పించుకున్నారు. ఒక వ్యక్తి దుకాణం రేకుల మధ్య ఇరుక్కుపోవడంతో స్థానికులు అతన్ని క్షేమంగా బయటకు తీశారు. విజయవాడ వీరవల్లి ప్రాజెక్టు కామాదేనిలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం నిర్వహించారు. మహనీయులు ఆలోచనల వల్లే విజయ డైరీ పాల ఉత్పత్తి భారతదేశంలో మొదటి స్థానంలో ఉందని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. తను తీసిన పాలను తానే చూసుకుంటూ రైతుకు ఏమి కావాలో తానే ఏర్పాటు చేసుకునే పద్ధతిని ప్రవేశపెట్టి విజయం సాధించాలని తెలిపారు. తిరుమలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. 4 టన్నుల పూలతో పుష్పయాగ మహోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాల్లో గాని నిత్య కైంకర్యాలలో గాని అర్చక పరిచారకులు వల్ల అధికార అనధికారుల వల్ల భక్తుల వల్ల కానీ తెలియక ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.